మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ. సార్, కేటీఆర్ మరి కాసేపట్లో అరెస్ట్. కేటీఆర్ మీద కక్ష సాధింపు చేస్తున్నారా? నిజంగానే అవినీతి జరిగిందా? అది రాజకీయ ప్రశ్న. దానికంటే ముందు చాలా ప్రాసెస్. రాజకీయ ప్రశ్న. ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ అవుతాడని నిన్ననే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. కేసు నడుస్తుంది. ఈరోజు ముఖ్యంగా జరిగింది ఏంటి, హైకోర్టు కేటీఆర్ కోరినటువంటి క్వాష్ పిటిషన్ను కొట్టేసింది. క్వాష్ పిటిషన్ను కొట్టేయడం అంటే అర్థం ఏంటి, ఆయన మీద ఫార్ములా ఈ రేసులకు సంబంధించి అక్రమంగా పద్ధతులకు విరుద్ధంగా డబ్బులు పంపించారు విదేశాలకు అనేటటువంటి దాని మీద ఏసీబీ కేసు పెట్టడం చెల్లదు, దాన్ని కొట్టేయమని ఈయన అడిగితే ఈయన అడిగిందని వాళ్ళు కొట్టేశారు. కొట్టేసే ముందు ఆయనకు రక్షణ ఇచ్చారు. ఇది మా తుది తీర్పు వచ్చే వరకు అరెస్ట్ చేయకండి అని. అరెస్ట్ చేయకండి అని ఉపశమనం ఇచ్చేసరికి ఆ కేసు అయిపోయింది. దాదాపు అప్పుడు సెలబ్రేషన్స్ చేసుకోవడం అంతా కూడా మనకు తెలుసు. కేటీఆర్ అరెస్ట్ అనేది ఇప్పుడు రాజకీయ రంగంలో కీలకమైన అంశంగా అరెస్ట్ అవుతుందా ఏమవుతుందా ఎట్లా ఉన్నా కేటీఆర్ సెంట్రల్ పాయింట్. నేను మీకు చెప్పే అల్లు అర్జున్ అరెస్ట్ నుంచి నెక్స్ట్ కేటీఆర్ అరెస్ట్ మీదకి ఇది రాబోతుంది. మధ్యలో గేమ్ చేంజర్ వచ్చారు. గేమ్ చేంజర్ రావడానికి ఇంకా 10వ తారీఖు వరకు సమయం ఉంది. కాబట్టి మీడియా కోణంలో చూస్తే ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అనేది సెంట్రల్ పాయింట్. కేటీఆర్ అరెస్ట్ ఆర్ కేసు వాట్ ఎవర్ ఇట్ ఈస్. అరెస్ట్ చేసుకోండి, నాకేమో అభ్యంతరం లేదు, జిమ్ చేసుకుంటాను, నా పాదయాత్రకు సిద్ధం అవుతానని చెప్పారు కేటీఆర్ ముందు. కానీ తీరా తర్వాత ఏమో కేసే కొట్టేయమని వెళ్ళారు. తర్వాత అరెస్ట్ లోపల ఉపశమనం ఇమ్మన్నారు. ఈరోజు హైకోర్టు అది నిలబడదనేది కొట్టేయడానికి నిరాకరించి క్వాష్ ఏమో కేసు విచారణ జరుపుకోవచ్చు ఏసీబీ అనేటటువంటిది వాళ్ళు స్పష్టంగా చెప్పారు. పోనీ మేము సుప్రీంకోర్టులో చేసుకుంటాము, అంతవరకన్నా మాకు ఉపశమనం ఇవ్వండి అని కూడా అడిగారు. దానికి కూడా కోర్టు చాలా నిర్ద్వంద్వంగా సుస్పష్టంగా నిరాకరించింది. కాబట్టి ఏసీబీ కనుక అరెస్ట్ చేయడం అవసరము లేదా చేయడం రాజకీయంగా మా నిర్ణయం అని భావిస్తే ఈ క్షణంలో కూడా కేటీఆర్ని అరెస్ట్ చేయొచ్చు. చేయకపోవడానికి ఇంకేం కారణాలు లేవు. అయితే ఆయన నిన్న ఏసీబీ విచారణకు హాజరయ్యారు. అయ్యారా లేదా చెప్పడం చాలా కష్టం. హాజరయ్యారు, కానీ అడ్వకేట్స్ కూడా తెచ్చుకుంటానని ఆయన అభ్యర్థనను ఏసీబీ అంగీకరించలేదు. కాబట్టి దాదాపు దాని నుంచి ఆయన బయటకు వచ్చేసారు. అందువల్ల ఆయన హాజరయ్యారని చెప్పొచ్చు, కాలేదని చెప్పొచ్చు. ఈ లోపల ఈడీ నోటీస్ వచ్చింది. ఈడీ నోటీస్కేమో ఏం చెప్పారు, హైకోర్టులో తీర్పు వస్తుంది కాబట్టి అప్పటి వరకు ఉపశమనం ఇవ్వమన్నారు. హైకోర్టు తీర్పు వచ్చేసింది. అంటే ఆయన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ ఒక విధంగా ప్రతికూలమైన పరిస్థితుల్లోనే ఉన్నారు. అది రాజకీయంగానేమో ఈ ప్రభుత్వం యాజ్ ఎ సెడ్ రేవంత్ రెడ్డితో సహా మంత్రులందరూ కూడా చాలాసార్లు అరెస్ట్ అవుతారు, మిమ్మల్ని ఎవరు కాపాడలేరు ఇలాంటివి చెప్పారు. నిన్న కూడా పిసిసి అధ్యక్షుడు కూడా చెప్పున్నాడు. కాబట్టి గవర్నమెంట్ డైరెక్షను డ్రైవ్ అరెస్ట్ వైపు ఉండడంలో ఇంకేమీ సందేహం ఏం లేదు. ఎప్పుడు చేస్తారు ఎలా చేస్తారు అనేది ఎట్లా ఉన్నా ఈ లోపల ఆయనకు ఉన్న ఆప్షన్స్ ఏంటి, 2 ఆప్షన్స్. ఒకటేమో ఇందా జేడీ లక్ష్మణ్ కూడా చెప్తున్నారు సిబిఐ, ఒకటి సుప్రీంకోర్టుకి వెళ్ళటం, అది లంచ్ మోషన్ పిటిషన్ అది చాలా హడావుడిగా వేసి తెచ్చుకోవాలి. కానీ సుప్రీంకోర్టు అంత ఆగమేఘాల మీద జోక్యం చేసుకోవాల్సినంతది కాదు. పైగా ఏమని వెళ్ళాలి, క్వాష్ పిటిషన్ కోసం వెళ్తే సుప్రీంకోర్టు అంత సులభంగా ఎంటర్టైన్ చేయదు. హైకోర్టు కొట్టేసిన తర్వాత ఇది సుదీర్ఘంగా విచారణ జరిపి కొట్టేశాక సుప్రీంకోర్టు దాన్ని ఎంటర్టైన్ చేయకపోవచ్చు. ముందస్తు బెయిల్ అడగాలి. ఇంకా హైకోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించింది. అంతే కదా, 10 రోజులు ప్రొటెక్షన్ ఇవ్వకపోవడం అంటే దాదాపు అటువంటిదే. అందువల్ల లీగల్గా కూడా ఆయన చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నట్టు చెప్పాలి. ఇవన్నీ లెక్క కాదు, ఎన్ని కేసులన్నా పెట్టుకోండి అది ఇది అన్నారు. రాజకీయంగానే అంటూ ఉంటారు. వాస్తవంగానేమో చేసే రక్షణ కోసం ప్రయత్నాలు ఎవరైనా అది సహజం కదా. కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాజకీయం ఆ మేరకు బాగా టెన్స్గా ఉన్నట్టు లెక్క, కేటీఆర్ అరెస్ట్ అవ్వడం అవ్వకపోవడం అన్న అంశం మీద. ఇంకా మూడోది ముఖ్యమైనది, అసలు ఇది కక్ష సాధింపు మీరు అన్నట్టుగా. కక్ష అంటారా లేదా వ్యతిరేకత? డెఫినెట్గా వ్యతిరేకత కాదు, అనుకూలత ఎందుకు ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి. కానీ ఇక్కడ సమస్య అంటే కేటీఆర్ కేసు చాలా క్లిష్టమైనది. ఇది ఇక్కడ ఆయన ఉత్తర్వు ఇచ్చాడు, డబ్బులు పంపించాడు, మంత్రివర్గం అనుమతి తీసుకోలేదు, ఆ తర్వాత అది సంబంధిత శాఖ కూడా కాదు. ఈ డబ్బులు విదేశాలకు ఫారిన్ ఎక్స్చేంజ్లో బ్రిటిష్ పౌండ్లలో పంపించారు. ఆ ఫార్ములా రేస్ దానికి ఆ పౌండ్లలో పంపించడానికి విదేశీ మార్గం కింద రిజర్వ్ బ్యాంక్ అనుమతి తీసుకోవాలి, అది కూడా తీసుకోలేదు. అంటే ఉల్లంఘనలు చాలా ఉన్నాయి. తీరా అది జరగలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదు కాబట్టి అనొచ్చు కాంగ్రెస్. మరి మీ తర్వాత ఎవరు వస్తారో తెలియనప్పుడు మీరు ఎందుకు ఇచ్చారు? ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఈ డబ్బులు పంపించారు కాబట్టి ఆ విధంగా ఎన్నికల కోడ్ కూడా ఉల్లంఘించారనే ఒక ఆరోపణ కూడా ఇక్కడ వస్తుంది. ఈ విధంగా మల్టిపుల్ వీటన్నిటిని మించి నిన్న తాజాగా ఇంకొకటి కూడా బయటకు వస్తుంది. ఇంకోటి ఇలా పంపినందుకు 8 కోట్ల జరిమానా కూడా పడింది హెచ్ఎండిఏ మీద. ఇది కూడా ఒక పెద్ద 8 కోట్లు అదనంగా, అంటే పంపడమే ఒక తప్పు నిబంధనల ఉల్లంఘన అంటే దానికోసం 8 కోట్లు జరిమానా కూడా కట్టాల్సిన పరిస్థితి. సో వీటన్నిటికీ ఏం సమర్థన లేదు. మీరు ఒక్కటి మటుగా ఆయన సమర్థించుకుంటున్నారు. ఏమని అంటే నేను మంత్రిగా పంపించలేదు, హెచ్ఎండిఏ ఉపాధ్యక్షుడిగా నేను హెచ్ఎండిఏ ఉపాధ్యక్షుడి హోదాలో పంపించాను, దానికి క్యాబినెట్ అప్రూవల్ అవసరం లేదంటున్నాడు. ఈ వాదనను కోర్టు ఒప్పుకుంటుందా లేదా? ఆయన ప్రైమరీగా ఆయన మంత్రిగా ఉన్నాడు కాబట్టి హెచ్ఎండిఏ ఉపాధ్యక్షుడిగా ఉన్నాడా, లేదా ఆటోమేటిక్గా ఎలక్టెడ్ ఉపాధ్యక్షుడు ఏం కాదు కదా హెచ్ఎండిఏకు. ఇన్ హిస్ ఎక్సఫిషియో కెపాసిటీ యాజ్ ఎ మినిస్టర్ ఈజ్. కాబట్టి ఈ సమస్యలన్నిటి రీత్యా చాలాసార్లు అవి జగన్ కేసులైనా, అవి చంద్రబాబు కేసులైనా, లేదా ఇంకొక ఆయన అరవింద్ కేజ్రీవాల్ కేసులైనా రాజకీయ నాయకులు నేరుగా అక్కడ సంతకం పెట్టాలి లేదా వాళ్ళే చేశారంటానికి ఉండదు. ఐఏఎస్లు చేశారు, మా వాళ్ళు చెప్తే పెట్టాను, ఇట్లా చెప్పే ఎక్కువ. కానీ ఇక్కడ నేను చెప్పాను, నేను పంపించాను, హైదరాబాద్ అభివృద్ధి కోసం ఇది అవసరమని నేనే భావించాను, నేనే అని ఆయన 1-4 సార్లు కమిట్ అయి ఉన్నాడు. నేను చేయలేదని ఆయన ఇక్కడ వాదించటం లేదు. దీని పొలిటికల్ డైమెన్షన్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఫార్ములా 1 రేస్ కోసం ఈ 45 కోట్లు 55 కోట్లు పంపించారనుకోండి. ఈ 55 కోట్లు ఈ ప్రక్రియ దీనంతటిని మొదలుపెట్టి మొదట్లో సూత్రధారిగా ఉన్నటువంటి ఆ గ్రీన్ కో కంపెనీ వాళ్ళు 42 కోట్లు బీఆర్ఎస్కు విరాళం ఇచ్చారు ఎలక్ట్రల్ బాండ్ ద్వారా. ఇప్పుడు మనం మీడియాలో చూస్తున్నాం కదా, వాళ్ళందరూ ఒక డజన్ కంపెనీలు ఒకటే చోట అలా బోర్డులు పెట్టుకొని ఉన్నారు. ఇప్పుడు ఏ కంపెనీకి అయితే మీరు విదేశాల్లో ఈ డబ్బులు పంపించామంటున్నారో ఆ కంపెనీ ఏడాది కింద ఏర్పడింది. వీళ్ళు డొనేషన్ ఇచ్చిందేమో 2022లో, ఇది జరిగిందేమో 2023 చివరిలో. అంటే ఆ కంపెనీ కూడా కొత్తదే, వాళ్ళు కూడా మీకు డొనేషన్ ఇచ్చారు కాబట్టి ఇందులో క్విడ్ ప్రోకో, రాజకీయ క్విడ్ ప్రోకో ఏదో ఉందని ఆరోపణ తప్పకుండా వస్తాయి కదా. అవి కాదని మీరు కోర్టులో లీగల్గానో లేకపోతే వాదనతోనో బయటపడితే వేరే విషయం. కానీ నేనేం తినలేదు అనేది ఆయన ప్రధానమైన వాదన. ఉదయం కూడా హరీష్ రావు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కేటీఆర్ ఇంటి దగ్గర నుంచి చెప్తున్నారు ఏమని, మేమేం తిన్నారా లేదా వేరే విషయం. మీరు కంపెనీకి పంపించారా, అక్కడ పద్ధతులు పాటించలేదు. ఆ తర్వాత ఎన్నెన్ని మెలికలు తిరిగాయి, ఎక్కడికి పోయాయి ఎవరు చెప్పగలుగుతారు? మీరు ఇదివరకు రేవంత్ రెడ్డో ఇంకొకరో అందరి మీద ఆయన అరెస్ట్ చేశారు కదా రేవంత్ రెడ్డిని. అందువల్ల చాలా జటిలమైన కేసు అనడంలో ఏం సందేహం లేదు. దీని గురించి తేలిగ్గా మాట్లాడే ఏం కేర్ చేయమో అది ఇది అన్నారు, కానీ నిజంగా తీసుకున్నారు. ఈయనతో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి, పైగా ఇక్కడ ఫిర్యాదు చేసింది కూడా ఎవరు అంటే దానకిషోర్. ఇదివరకు ఈ శాఖకు చూసిన ఆయన. అంటే ఇదంతా ఒక అఫీషియల్ ఛానల్లో లీగల్ రూట్లో వెళ్తున్నటువంటి చాలా స్పష్టమైన ఆధారాలు ఉన్న కేసు. ఇక్కడ గుడ్ ఫెయిత్ మీద అంటే కేటీఆర్ మంచోడనో లేదా తినలేదు అది కుదరదు కదా చట్టం ముందు. కుదిరి ఉంటే హైకోర్టు ఒక్క వాక్యమన్నా ఆ విధమైనది చెప్పలేదు. చాలా స్పష్టంగా సమయం తీసుకొని వాళ్ళు దాన్ని తిరస్కరించారు. కాబట్టి ఫైనల్గా సుప్రీంకోర్టు రిలీఫ్ ఇస్తుందా అన్నది ఒక ప్రశ్న. ఇచ్చిన రిలీఫే తప్ప కేసును విచారించకండి చెప్పే అవకాశం చాలా తక్కువ. ఇంకా బీఆర్ఎస్కి ఇప్పటికే కవిత అరెస్ట్ అయ్యి ఒక కేసులో అంత నిరుత్సాహంగా ఉన్న పరిస్థితుల్లో దీంతో పాటు ఇప్పుడు మీ కాళేశ్వరం దాని మీద జస్టిస్ పినాకి ఘోష్ జరుపుతున్న విచారణ, దాంట్లో ఏమవుతుంది, అందులో కూడా ఎవరు చేశారు అనే అంశం పక్కన పెడితే ఆ అవకతవకలు జరిగాయని దాదాపు సాధారణ అభిప్రాయంగా ఉంది. సో ఇప్పుడు వీళ్ళిద్దరే కాకుండా అటు కేసీఆర్ మీద కూడా ఒక టార్గెట్. సో బీఆర్ఎస్కి ఇది చాలా గడ్డు కాలం కింద లెక్క. ఇంకోటేమో ఆరోపణలు, తీవ్రమైన ఆరోపణలు ఇవన్నీ. ఇక్కడ ఇంకా పెద్ద విషయం ఉంది. ఈ కంపెనీ చాలా తొందరలో పెట్టారు. చలమలశెట్టి సునీల్, చలమలశెట్టి అనిల్. దీని అధినేత చలమలశెట్టి అనిల్, కానీ అసలు చక్రధారి చలమలశెట్టి సునీల్ అని. ఈ సునీల్ ప్రజారాజ్యం తరఫున పోటీ చేశాడు,
టీడీపీ తరఫున పోటీ చేశాడు, వైసీపీ నుంచి పోటీ. వైసీపీ తరఫున పోటీ చేశాడు, అన్ని పార్టీలతో దగ్గరగా ఉంటాడు. అంటే రాజకీయాలు ఇవన్నీ కూడా ఎలా పెనవేసిపోతున్నాయనడానికి ఆ గ్రీన్ కో కథ కూడా ఒక ఉదాహరణలాగా ఉంది. ఇప్పుడు తర్వాత మళ్ళీ ఏం జరుగుతుందో మనం చెప్పలేం, కానీ ఈ రీత్యా రాజకీయంగా కూడా ఇది ఒకరినొకరు పెద్ద అనగలిగిన పరిస్థితి కూడా లేదు. ఇది జరిగింది తెలంగాణలో. ఈ కొద్ది సంవత్సరాల్లో 1,00,000 కోట్ల పోలీసులే నిర్ణయిస్తారని మనం చెప్పగలిగింది ఏం లేదు. రాజకీయ కారణాలతో ఇలాంటివి చాలా అరెస్టులు దేశవ్యాప్తంగా పైనుంచి కింది వరకు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు రాజకీయంగా రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ యుద్ధం రోజు మనం తప్పదు ఊచలు లెక్క పెట్టిస్తాము, మీ కథ అయిపోయింది పద్ధతిలో మాట్లాడుతున్నారు. కాబట్టి చాలా సీరియస్, వెరీ సీరియస్ కేసు కింద చాలా లెక్క. నేను ఉదయం కేటీఆర్ కాసేపట్లో మాట్లాడతాడన్నాను, నిజానికి కేటీఆర్ మాట్లాడలేదు. తర్వాత హరీష్ రావు మాట్లాడారు. అంటే ఇప్పటి నుంచే వాళ్ళు కేర్ తీసుకోవటం కూడా ప్రారంభించినట్టుగా మనకు స్పష్టమవుతుంది. మేము ఇంకా చెప్పలేము, ఇంతవరకు వాళ్ళు చెప్పిందే చెప్తున్నారు. వీళ్ళు కూడా మా లాయర్లతో సంప్రదిస్తున్నాము, లీగల్ ఎక్స్పర్ట్స్తో సంప్రదించి దాన్ని బట్టి మేము చెప్తాము అని. అంటే రాజకీయ వాదన దశ దాటింది. ఇది ఇట్స్ ఏ లీగల్ దీంట్లోకి వచ్చింది. ఏం జరుగుతుందన్నది ఇంకా మనం చూడాలి. ఇబ్బందికరమైన కేసీఆర్ బయటికి రావట్లేదు ఎక్కువ. కాస్త ఎక్కువగా కనిపించిన కేటీఆర్ ఏమో ఇప్పుడు ఈ విధమైన చిక్కుల్లో పడుతున్నారు. ఏం జరుగుతుందో మనం చూడాలి. ఇంకొకటేమో అరెస్టు రాజకీయ లబ్ధి సిద్ధాంతం. ఒకటి అరెస్ట్ అయితే చాలా రెస్పాన్స్ వస్తుంది, అరెస్ట్ అయిన నాయకులందరూ రేవంత్ నుంచి చంద్రబాబు వరకు సీఎంలు అయ్యారు, లేకపోతే ఇంకొకటి అయ్యారు. కాబట్టి మొదట అలా భావించారు, కానీ కేసు ముందుకు నడుస్తున్న కొద్దీ కాంప్లెక్సిటీ పెరిగింది, అందులో సందేహం లేదు. సో దీని నుంచి లేకుండా చూసుకోవటమే చాలా మంచిదని. ఇది అవినీతి ఆ చట్టంలో 13(1)A దాని కిందికి రాదు అని వీళ్ళు బలంగా చెప్తున్నారు, కానీ సెక్షన్ 409 కింద ఇది తప్పకుండా వస్తుంది అని ప్రభుత్వం వాదిస్తుంది. చాలాసేపు వాదనలు జరిగాయి కూడా. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ వెరీ టిపికల్ కేసు. అంటే లెసన్ కూడా ప్రభుత్వాలు దిగిపోతుంటే చివరి సంవత్సరంలో ఇలా ఎవరో అంటున్నారు నాతో, ఇలా కనుక అయితే ఇంటర్ డిపార్ట్మెంట్లుగా డబ్బులు కేటాయించడం చాలాసార్లు జరుగుతుంటుంది. ఈ కేసు ఇది మొదటిది అవుతుందా చివరిది అవుతుందా అనేది కూడా చాలా సమస్య. ఇంకా చాలా అంశాలు కూడా ఈ దృష్టితో చూస్తే ఇంకా బయటికి రావచ్చు అనే మాట కూడా వినిపిస్తూ ఉంది. ఇంకా మరి రాజకీయంగా కేటీఆర్ జైల్లోకి వెళ్ళి ఇది పొలిటికల్గా ప్రయోజనం పొందుతారా, లేక ముందే కాపాడుకోవడానికి ప్రికాషనరీగా వ్యవహరిస్తారా? ఈ లోపల ఎంత స్పీడ్గా, ఎంత వేగంగా, లేదా మీరు అన్నట్టుగా ఎంత కక్షపూరితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నది అయితే చూడాలి. తేలిగ్గా రాజకీయ నాయకులు మటుకు కేసుల గురించి జాగ్రత్త పడే సమయం ఆసన్నమైంది. అదే అంటే ఉదాహరణ కొన్ని పదాలు నేను వాడను, కానీ ఏం చేసుకుంటారో చేసుకోండి, లేదా అంటే మీరు ఇప్పుడు ఏం లాక్కుంటారో లాక్కోండి అన్నట్టుగా అటువైపు ఇలా తయారవుతుంది మన రాజకీయం. కోర్టుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి వస్తుంది. బాధ్యత వచ్చేసారి మేమే వస్తామని నమ్మకంతో ఇచ్చామంటారు కేటీఆర్. దానికి రాజకీయంగా ఏముంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అదే అంటుంటారు. ఉదాహరణకు వాళ్ళందరూ పెట్టుబడులు పెట్టడానికి వస్తూ ఉన్నారు, కానీ వచ్చేసారి జగన్ వస్తే ఏమట్లా అంటే జగన్ రాడని ఎవడు గ్యారంటీ ఇస్తాడు సార్? ప్రజాస్వామ్యంలో వచ్చేసారి బీఆర్ఎస్ఏ వస్తుందని, వచ్చేసారి టీడీపీనే వస్తుందని, లేదా వచ్చేసారి వైసీపీనే ఎవరు చెప్తారు గ్యారంటీలు? కాబట్టి రాజకీయ నాయకులు తమ ఎన్నికైంది 5 సంవత్సరాల కాలానికి, తాము ముఖ్యమంత్రిగా ఉన్నది ఒక రాష్ట్రానికి, మంత్రిగా ఉన్నది ఒక శాఖకు అనే ఈ పరిమితుల మధ్యలో వ్యవహరించాలి తప్ప, ఇంకా రాబోయే కాలానికి సంబంధించి కూడా ఇప్పుడు కాళేశ్వరం సమస్య కూడా అంతే కదా, పెద్ద దీర్ఘకాల ప్రాజెక్ట్ అది. కాబట్టి ఇట్స్ గోయింగ్ టు బి వెరీ టెస్టింగ్. పరీక్షా సమయం సవాలే ఇది కేటీఆర్కే కాకుండా బీఆర్ఎస్ మనుగడ కూడా సవాలు. ఇంకో ఆశ్చర్య ఈ థర్డ్ యాంగిల్ ఇందులో కేంద్రం. ఇప్పుడు కవిత కేసు వచ్చినప్పుడు అది ప్రధానంగా కేంద్రం ద్వారా నడిచింది, అంతే కదండి. అది ఢిల్లీ చాలాసార్లు రేవంత్ రెడ్డి కానీ ఇతరులు కానీ ముఖ్యమంత్రిగా మంత్రిగా ఎందుకు బీజేపీ చర్యలు తీసుకోవట్లేదు, ఎందుకు బీజేపీ వీళ్ళని ఉపేక్షిస్తుందని వాళ్ళు ప్రశ్నలు వేస్తూ వచ్చారు. వాళ్ళు తీసుకోవడం లేదు కాబట్టి వీళ్ళు తీసుకున్నారు. పొద్దున్న నేను చూస్తున్నా రఘునందన్ రావు అప్పుడే అంటున్నాడు, ఎందుకు అరెస్ట్ అవ్వడానికి మీకు ఎందుకు భయం, మీరు వెళ్ళండి అన్న పద్ధతిలో. సో బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఈడీ కూడా రంగప్రవేశం చేసింది. ఏసీబీ ఉన్నంత వరకు రేవంత్ రెడ్డి,
ఈడీ కూడా వచ్చిందంటే బీజేపీ కూడా. సో ఇటు బీజేపీ ఇటు బీఆర్ఎస్